వెల్కమ్ టు T6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పశ్చిమాసియాలో ప్రశాంతం వాతావరణం. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల మధ్య విరమణ జరిగింది. 12 రోజుల యుద్ధానికి ముగింపు పలికింది. ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా భీకర దాడులు. ఇరు దేశాలపై ఆగ్రహం చేసిన ట్రంప్ ఇజ్రాయెల్పై పైలట్లు వెంటనే వెనక్కి రావాలంటూ హెచ్చరిక. అమెరికా ప్రాధాయపడంతోనే కాల్పుల విరమణ అంగీకరించాం ఇరాన్ మీడియా. ఇరాన్ అణు రియాక్టర్లను దెబ్బ తినలే. ఐఏఈయు నుంచి వైదొలుగుతాం ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసే ధైర్యం ఎవరికి లేదు. అవసరమైతే మళ్ళీ దాడి చేస్తాం. మా వద్ద అణ్వాయుధాలు లేవు. ట్రంప్ పక్కా స్వార్థపరుడు. భారత్లో ఇరాన్ రాయబారి ఇరాస్. సో ఆ సాహసం మేమే చేశాము. అలా చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ట్రంప్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో జోక్యం చేసుకున్నాడు. ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకున్నాడు. ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్నాడు. మరి ఇదే ట్రంప్ ఈ యుద్ధాలు రావడానికి వెనక నుండి కారణమయ్యాడు. అది ఎంతవరకు చాలామందికి తెలియని అంశం ఏంటంటే, ట్రంప్ ఏదో శాంతి దూత, ట్రంప్ ఏదో వీళ్ళ మధ్యలో యుద్ధాలు ఆపేస్తున్నాడు అని చెప్పి ఇలా పాకిస్తాను అసెంబ్లీకి సైతం పార్లమెంటు సైతం ఇలా ట్రంప్కు ఏమి ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేశారు వాళ్ళు. నోబెల్ పీస్ ప్రైజ్కి అర్థం లేకుండా పోతుంది. ఒకవేళ కనుక అదే కనుక చేస్తే నోబెల్ శాంతి బహుమతి కమిటీ కనుక ట్రంప్కు కనుక ప్రకటిస్తే, గతంలో వాళ్ళ అమెరికా అధ్యక్షులకు ఎట్లయితే ప్రకటించారో ఈయనకు కూడా ప్రకటిస్తే, నెక్స్ట్ ఎట్లా ఈయన అమెరికా అధ్యక్షుడు కాడు కాబట్టి అధ్యక్ష స్థానంలో గత అధ్యక్షులకు ఇచ్చినట్టుగానే ఒబామాకు సైతం ఇచ్చినట్టుగానే నాకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని చెప్పేసి ఇవాళ ఏదైతే ట్రంప్ ఆశిస్తున్నాడో ఆ ఆశ అడియాసలు అయితాయా లేకపోతే ఆయనకు దక్కుతుందా అని చెప్పేసి చూద్దాం. నేనేమంటున్నానంటే, అసలు ఆయన అనర్హుడు అంటున్నా. నోబెల్ పీస్ ప్రైజ్కు అనర్హుడు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడానికి కారణం కూడా ఆయనే. ఇవాళ యుక్రెయిన్ రష్యా యుద్ధం జరగడానికి కూడా కారణం ఆయనే. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి కూడా కారణం ఆయనే. సరే, స్థానిక కారణాలు ఉండొచ్చు కాక, కానీ అంతర్జాతీయంగా ఇవాళ ట్రంప్ ఆయన యొక్క పాత్ర లేకుండా యుద్ధాలు జరిగే ఆవిష్కారమే లేదు. ఆయన ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాలని ప్రోత్సహిస్తాడు. అదే ఆయన వ్యాపారాలను, ఆయన వస్తువులను, ఇలా ఆయన వ్యాపార ప్రయోజనాలని పొందడానికి, అమెరికా ప్రయోజనాలను అందుకోవడానికి అమెరికా $300 ట్రిలియన్ ఇలా అమెరికా దేశ అవసరాల రీత్యా అవసరం. బట్ అమెరికా ఇప్పుడు ఎర్న్ చేస్తుంది $30 మాత్రమే. ఆ $30 నుండి $300 వరకు అమెరికా పోవాలంటే యుద్ధాలు చేస్తే పోదు. యుద్ధాలను ఆపితేనే అమెరికా ప్రజలకు తిండిపెట్టి ఒక పూట పోబెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ అమెరికా పూర్తిగా నిరుద్యోగము, తర్వాత అంతర్గత సమస్యలు, తర్వాత ఆర్థిక ద్రవ్యోల్బణము ఎదుర్కొంటూ అతలాకుతలం అవుతూ ప్రపంచంలో అపహాస్యపాలం అయ్యే దిశగా అడుగులు పడుతున్న క్రమంలోనే ఇవాళ ట్రంప్ ఆర్థిక సంస్కరణలలో భాగంగానే ఇలా అనేక టారిఫ్లు విధించి ఇవాళ మొత్తం తన యొక్క ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి యుద్ధాలను ప్రోత్సహించి అది అమ్ముకుంటూ, ఆయుధాలను అమ్ముకుంటూ ఇవాళ తన యొక్క ఆర్థిక స్థావరాన్ని పరిపుష్టి చేసుకోవడానికి ఒకవైపు పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నడిపిస్తాడు, మరొక వైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, మరొక వైపు ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధం, వాటికి ఆయుధాలు అమ్ముకుంటున్నాడు. వారికి చైనా అండ్ ఇవాళ రష్యా కూడా ఆయుధాలను అమ్ముకుంటున్న యుద్ధాల పేరు మీద. సో ఇవాళ దానికి తోడు ఇవాళ భారత్ కూడా ఆయుధ రంగంలో ఇవాళ స్పేస్ టెక్నాలజీలో ముందంజలో ఉంది. ఇవాళ కొన్ని పేద దేశాలకు కూడా ఇవాళ సప్లై చేస్తున్న పరిస్థితి, ఇవాళ మన డెవలపింగ్ కంట్రీస్ కూడా సప్లై చేస్తున్న పరిస్థితి. కోవిడ్
ఏదైతే డీపాపులేషన్ జనాభాను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ని తీసుకొచ్చే దేశాలు వ్యాపారవేత్తలే. ప్రపంచ జనాభాను తగ్గించి వాళ్ళు వ్యాపార లాభాలు పొంది ఔషధ లాభాల వల్ల ఫార్మా రంగంలో ఇవాళ విపరీతమైన లాభాలు సంపాదిస్తుంది కూడా వాళ్ళే. ఐటీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రతిభ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చిందో దాంట్లో లబ్ధి పొందుతుంది కూడా వాళ్ళే. ఆయుధ కర్మాగారాన్ని లబ్ధి పొందుతుంది వాళ్ళే. సో ఈ ఈ ఈ రకంగా మనం చూసుకుంటే మొత్తంగా ప్రపంచంలో ఇవాళ ఆయుధ సంపత్తిని కానీ ఆర్థిక సంపత్తిని కానీ యుద్ధాల వల్ల లబ్ధి పొందుతున్నది అమెరికా. సో అమెరికాకు ఒకవైపు యుద్ధాలను ప్రోత్సహిస్తూ మరోవైపు అదే శాంతియుతంగా వివరించి ఆ యుద్ధాలను మేమే ఆపినామని చెప్పేసి కలరింగ్ ఇచ్చి ఇవాళ అటు ఆయుధాలు అమ్ముకుంటూ ఇటు శాంతిదూతగా ఇవాళ నోబెల్ ప్రైజ్ పీస్ పొందడం అనేది ఎంత సిగ్గుసేటు, ఎంత ద్వంద్వనీతి అమెరికాది అనేది ఇవాళ మరొక వైపు తన యొక్క ఆర్థిక ప్రయోజనాలని ఇవాళ సమకూర్చుకోవడానికి ఈ రకమైన స్ట్రాటజీలో అంటే ట్రిపుల్ స్ట్రాటజీలో అంటే యుద్ధంలో నడిపేది అమెరికానే, యుద్ధాన్ని ఆపేది అమెరికానే, తిరిగి ఈ యుద్ధం ప్రోత్సహించడం వల్ల అమ్ముకోవడం ఆయుధాలను ఆపడం వల్ల ఏదో శాంతిని నెలకొల్పినట్టుగా ఇలా నోబెల్ శాంతి బహుమతికి మేమే అర్హులమని చెప్పి ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ట్రంప్ ఏ రకంగా చూసిన అనర్హుడే. సో కాబట్టి ఆ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక నరహంతక ముఠా ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చావుకు కారణమవుతున్న ఈ ముఠా, ఆ ముఠా నాయకుడు ట్రంప్, ఆయనకు శాంతి బహుమతి ఇవ్వడం అంటే సిగ్గుచేటు అని చెప్పేసి ఇవాళ మనం D6 డీజాకి భావిస్తుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా ఇవాళ ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఏవైతే ఈ తెల్లవాళ్ళ ఆధిపత్యము, ఈ వ్యాపారవేత్తల ఆధిపత్యము, ఈ ఆయుధ సంపత్తి వ్యాపారవేత్తల ఆధిపత్యము, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న వీళ్ళు, ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న వీళ్ళు, కోవిడ్ తీసుకొస్తున్న వీళ్ళు, కోవిడ్కి వ్యాక్సిన్ ఇస్తున్నదే వీళ్ళే, కోవిడ్ తీసుకొచ్చింది వీళ్ళే, యుద్ధాలు తెచ్చింది వీళ్ళే, యుద్ధాలు ఆపుతున్నది వీళ్ళే, ప్రపంచంలో ఆధిపత్యం చేస్తున్నది వీళ్ళే, ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతున్నది వీళ్ళే, మన హోమాన్ని సృష్టిస్తున్నది వీళ్ళే, మన హక్కుల గురించి మాట్లాడుతున్నది వీళ్ళే. సో ఇట్లాంటి ద్వంద్వ వైఖరితో మొత్తం ఇవాళ అమెరికా ఉన్నది. కాబట్టి ఈ అమెరికాను కట్టడి చేయడంలో ఇరాన్ ఇవాళ తన వంతు పాత్రను ప్రోత్సహించింది. ఇవాళ అమెరికా సైన్య స్థావరాల మీద దాడి చేసే సాహసం ఎవరికి లేదు ప్రపంచంలో, మాకు మాత్రమే ఉందని చెప్పేసి ఏదైతే ఆ సాహసం మేమేం చేసామని చెప్పేసిన ఇరాన్ వాస్తవాన్ని చెప్పగలిగింది ప్రపంచానికి. సో ఇవాళ అందుకే భయపడిపోయిన అమెరికా ఇవాళ ఇజ్రాయెల్ ద్వారా ఇవాళ వెనుకకు తగ్గిపోయింది యుద్ధం. ఆ యుద్ధం వెనుకకు ఇజ్రాయెల్ పైలట్లు వెంటనే వెనుకకు రావాలంటూ ట్రంప్ హెచ్చరిక చేశాడు. ఎందుకు చేశాడంటే ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ దానికి ప్రయోజనాలు ఏ ప్రయోజనాలు అయితే నెరవేరాయో వాళ్ళు ఇరాన్ ఏదైతే యుద్ధానికి దారితీసే ఏవైతే బాంబులు ఉన్నాయో బాంబులను తయారు చేస్తున్న తన యొక్క శక్తి సామర్థ్యాలను దెబ్బకొట్టింది అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒక రకంగా తనకు తాను రక్షించుకోగలిగింది. అమెరికా కూడా ఇవాళ ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించగలిగింది. దారికి వచ్చింది ఇరాన్, కాబట్టి కాల్పుల విరమణకు ఇవాళ ఆదేశించగలిగింది. కాబట్టి ఇవాళ అమెరికా ద్వంద్వ వైఖరి విధానాలు, అమెరికా తన స్వార్థ ప్రయోజనాలు అన్న ఇరాన్ ఏదైతే చెప్పిందో అది 100% పక్కా స్వార్థజీవి అమెరికా ట్రంప్ అని చెప్పేది తనడు, అది 100% కరెక్టు. సో ఈ అమెరికా స్వార్థపర విధానాలని ప్రపంచమంతా గమనిస్తుంది. కాబట్టి ప్రపంచ అశాంతికి కారణమైన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అనర్హుడు అని చెప్పి D6 డీజా భావిస్తుంది. మీరు కూడా కామెంట్ చేయాలి, తెలియజేయండి. మీ కామెంట్లు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై భారత్, జై హింద్.